వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, బయట వాళ్ళు మీ విషయంలో బ్యాడ్గా క్రియేట్ చేసి అస్సలు పారిపోలేరండి డబ్బుల కోసం. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని డిప్రెషన్లోకి పంపించడానికి, బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ప్రయత్నం చేశారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి, మీ మైండ్ను బలహీనం చేయడానికి ట్రై చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, జైలు నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారంట. మెయిన్ మోటో. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరూ 420లే, చేసేయన్నీ కూడా మంచి పనులు అయితే కాదండి. వాళ్ళు ఏంటి అంటే ఒకరు బ్యాడ్ అడ్వైజ్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళంతా కూడా అదే క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. నిజానికి దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ జీవితం ఏంటి అనేది వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చిందే వాళ్ళని జైల్లో పెట్టాలని. ఇంపార్టెంట్. ఐఎంపి, ప్రిజన్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మెన్ని ఒక మెన్ని టైం కోసం చూస్తున్నారంటే ఎలాగైనా సరే జైల్లో పెట్టేయాలి. మీ విషయంలో దాంకొని ఆ మనిషి మీదే కుట్ర చేస్తున్నారు. ఆ మనిషికి ఏదో చెప్తున్నట్టు, మంచి చేస్తున్నట్టు, డబ్బులు చేతిలో పెట్టి అతనికి ఏదో సాయం చేసేస్తున్నట్టు, పని ఇచ్చేస్తున్నట్టు చెప్పి ఇంట్లో వాళ్ళకండి, ఇంట్లో ఏదో క్రియేట్ చేద్దామని చెప్పారు, క్రియేట్ చేయాలని చెప్పారంట. యాడ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఐ. ఆలోచనే బ్యాడ్, మంచి ఆలోచన కాదు. రాంగ్, తప్పది. తప్పుగా ఆలోచించకూడదు, ఆ విధంగా ఆలోచించకూడదు. ఓకేనా. డబల్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్కి చెప్తున్నారంట. ఎన్న విషయాల్లో రూట్ లేదండి, వాళ్ళని గోతిలో పడేయడానికి రూట్ కనిపించట్లేదు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు. బయట వాళ్ళు అనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళని మీ విషయంలోనే తప్పు చేసేలా చేసి వాళ్ళని జైల్లో పెట్టించేయాలి, వాళ్ళకి బ్యాడ్ సలహా ఇస్తున్నారు. అలా ఆలోచించడమే తప్పు. ఓకేనా. మీ యూజువల్ టైప్ కాదండి, వీళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ కేటగిరీ, అంటే డిఫరెంట్ పీపుల్ అనమాట. డిఫరెంట్గా నమ్ముతారు, డిఫరెంట్గా చేస్తారు. పాజిటివ్గా అయితే కాదు, మొత్తం కూడా నైట్ వర్కర్స్, క్యాండిల్ వర్కర్స్, నిప్పు నీరు, క్యాండిల్ వెలిగించడం, వాటర్ని యూజ్ చేయడం ఎనర్జీకి. ఎస్, మీరు ఒక చాలా అంటే చాలా స్పాట్ లైట్లుగా ఉన్నారు ప్రస్తుతం. చాలా అంటే చాలా వెలుగ్గా ఉన్నారు. ఒక సెలబ్రిటీ అయితే ఎలా ఉంటారు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళందరూ చేసే వింత పనులే, వాళ్ళకి మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఆబ్వియస్లీ అది మీరు చేస్తున్న పని కావచ్చు, మీ పని మీరు చేసుకుంటుంటే వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు హైగానే ఉంటుంది. 10 మందిలో వాళ్ళు ఎప్పుడు అట్రాక్టివ్గానే ఉంటారు. వాళ్ళ ఆరా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్కి, ఎలాంటి మ్యానిపులేషన్స్కి అంత ఈజీగా ఫాల్ అవ్వరు. ఓకేనా. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క డబల్ గేము, మైండ్ గేమ్లో ఏం మీ దగ్గర పనిచేయట్లేదు. వాళ్ళు మేకప్ వేసుకొని మాట్లాడుతుంటే అంటే వాళ్ళు రియాలిటీ ఏదైతే ఉందో కవరప్ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళు ఏదో పని చేసి వాళ్ళు దొరికిపోయారని కూడా మీకు తెలుసు, బట్ మీరు సైలెంట్గా చూస్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. సీసీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ప్లాన్ చేస్తున్నారంట నియర్ సీసీ ఉన్న హౌస్, లేదా నియర్ ఇంటి ముందు సీసీ పెట్టుకోవటం. ఆ వ్యక్తులు ఓకేనా, ఇంటి దగ్గర ఉండడం, ఇంట్లో ఉండటం, ఎవరో ప్లాన్ చేస్తున్నారంట. ఆ వ్యక్తికి సంబంధించి మీ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి. నైస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అందరూ కలిసి నైస్గా ఉన్నారు, లేదా మంచి వాళ్ళు. ఓకేనా. సో ఇవిలే చూపిస్తున్నారు మీ మీద. బ్రదర్ ఫిగర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఫోన్లో మాట్లాడుకోవడం, టెక్స్ట్ మెసేజ్లు పెట్టుకోవడం, అంటే మీకంటే వయసులో కొంచెం పెద్దవాళ్ళంతే, డబల్, ఒక 2 years. మీ ఏజ్కి డబల్ ఏజ్ ఉన్న వాళ్ళు డబల్ గేమ్ ఆడుతుంటే
మీ ఏజ్‌లో ఒక 2 ఇయర్స్ అలా పెద్ద ఉన్నోళ్ళు, అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఏదో గేమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సీసీల ఆధారంగా ఏడిపించాలి, బాధ పెట్టాలి. ఫేక్‌గా ఏదో ఒకటి క్రియేట్ చేసేసి, ఆళ్ళే క్రియేట్ చేసేసి అదేదో ఫేక్‌గా జరిగిపోయిందని. ఈఎన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. మీరొక వెలుగు వెలుగుతున్నారని ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. లెటర్ కే గ్రూప్ ఆఫ్ పీపుల్ అవకాశం కోసం తీసుకోవాలి అనుకుంటున్నారంట. అండ్ అలాగే ఒక మేల్ పర్సన్ ఉన్నారు. తన వెనక వాళ్ళ మదర్ ఉన్నారు. తన మదర్ సపోర్ట్ చేస్తున్నారు. తన మదర్ గైడెన్స్‌లో తను ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు మీ యొక్క కేర్ గివర్ ఆర్ అపర్ ఫాదర్ ఆర్ కార్మిక్ ఫాదర్. లేదు అంటే పాస్ట్ పర్సన్ వాళ్ళ మదర్ కూడా అయ్యుండొచ్చండి. ఓకేనా? రౌండ్ అప్ చేసేయాలి, జీరో చేసేయాలి. ఎలాగైనా సరే గొడవ పెట్టేసుకోవాలి. ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేయాలి ఫ్యామిలీని అని చెప్పి అనుకుంటున్నారు. ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో నిజానికి చెప్పిన ఫెమినిన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ మదర్ జీవితాన్ని తలకిందులు చేసేద్ది. మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. దారులు చూస్తున్న ఇద్దరు మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ముగ్గురు మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మోత మోగిపోద్ది. ఆల్రెడీ మోగిపోతుంది. మీ విషయంలో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపడానికి చూస్తున్నారు. కొంతమంది సీసీలో దొరికిపోతారని చెప్పి సీసీలు ఆఫ్ చేశాడు. వాళ్ళ ఇంటి పక్కన, చుట్టుపక్కన, ఇంట్లో కావచ్చు, వాళ్ళు కనిపించకుండా చేయడం. మీ విషయంలో రీడింగ్స్ తీసుకుంటున్నారంట, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. దాన్ని చూసి మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉంది, సంతోషంగా ఉంది అంటే మళ్ళీ దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ చేయటం. ఓకేనా? ఎలాంటి పనులు చేస్తున్నారండి? హీలింగ్ నీడెడ్. ఖచ్చితంగా కొంచెం టైం అనేది సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కేటాయించండి. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండి. ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు ఛాన్సే లేదండి. ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో ముందు వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది అంతే. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని సిచ్యువేషన్స్లో క్లారిటీగా ఉండడం చాలా ముఖ్యం. అదేంటి అంటే, ఆ క్లారిటీ ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని ఇంప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఎందులో అయినా? వాళ్ళు మిమ్మల్ని పట్టించడానికి ట్రై చేస్తున్నారా? లేదా వాళ్ళు చేస్తున్న పనిలో, వాళ్ళు చేస్తున్న తప్పులో మీకు కూడా షేర్ ఇస్తున్నారా? ఇంప్లికేట్ చేయడానికి, ఇంక్లూడ్ చేయడానికి, కలపడానికి చూస్తున్నారా? అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి. ఓకేనా? వాళ్ళ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని ఇంప్లికేట్ చేయడానికి చూస్తున్నారా? యాడ్ చేయడానికి, కలపడానికి, వాళ్ళు అన్నట్టుగా, లేదా వాళ్ళు చేసింది మీ మీద వేయడానికి, లేదా మీ చేత చేపించి వాళ్ళ చేతులు తులుపుకోవడానికి లాంటి ఏమైనా చేస్తున్నారా అనేది మీరు అప్పుడప్పుడు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పవర్ సప్లై లేని టైంలో, లేదా పవర్ సప్లై తీసేసి అవసరమైనప్పుడు గొడవకు పెట్టుకోవడానికి డబ్బుల కోసం, కరెంటు కోసం. ఓకేనా? కరెంటు విషయంలో వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోవాలని, లేదా వాళ్ళతో ఏదైనా చేపించాలని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా తలకిందులైపోయినాయి. ఏది కూడా పనిచేయలేదండి. వెన్నుపోటు వేయాలి, స్టెప్స్ అసలు ఏది పనిచేయలేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే 3131 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.